నేల మంటితో నరుని సృజించాడు అంటాడు. మొట్టమొదట మనల్ని ఎలా తయారు చేశాడు దేవుడు? మట్టితో తయారు చేశాడు. నిజంగా కొన్నిసార్లు మనం చనిపోయినప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మరి కాల్చటం ఇట్లా అన్ని చేస్తూ ఉంటారు కదా. కానీ మనం మరలా ఎందుకు మళ్ళీ మట్టిలోనే తీసుకెళ్ళి అనిపించాలి అనేది దేనికంటే, ఒక వ్యక్తి యొక్క జననము దేనితో ప్రారంభించబడుతూ వచ్చిందంటే మట్టితోనే ప్రారంభిస్తూ వచ్చాడు గనక, మట్టితోనే మరి మానవుని తయారు చేశాడు గనక, మానవుడిని ఏం చేశాడంటే మట్టితోనే నిర్మాణం చేయడం జరుగుతూ వచ్చింది. అందుకే కీర్తన గ్రంథము 90 అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూడండి, ఒక భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 90 అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రాండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడు? మానవుల్ని భూలోకానికి పంపించి మళ్ళీ ఏమంటున్నాడు? మీరు మళ్ళా తిరిగి రండి అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, భూమిని లోకమును పుట్టించక మునిపే నేను యుగ యుగాలకి దేవుడిని ఉన్నాను బైబిల్లో మనం చూస్తుంటున్నాం. అలాగే నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటున్నాడు. మనుషుల్ని మట్టికి మార్చేది ఎవరండి? దేవుడే. మొదట తయారు చేసింది ఏంతో? మట్టితో చేశాడు. అదే మట్టితో మళ్ళీ మానవుళ్ళు ఏం చేస్తున్నారు? జన్మించినటువంటి మానవాళిని మరలా మట్టికి మార్చేస్తుంది ఎవరంటే దేవుడే. అందుకే నరులారా తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. సామయ్య అన్న కూడా మరి చాలా నాకు భలే క్లోజ్గా ఉండేవాడు. చాలా విషయాలు షేర్ చేసుకుంటూ మాట్లాడుతుండేవాడిని. పర్సనల్గా నాకు మాత్రం బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ప్రియులారా, అక్కడ మేము ఆదివారం ప్రేయర్ పెడతా ఉన్నప్పుడు అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ చేసి అక్కడ ప్రేయర్ జరుపుతా ఉన్నాం. అప్పుడు అన్నతో ఒక విషయం మాట్లాడాను. నువ్వు అక్కడనే ఉంటున్నావు కదా, ఇదే ఇంట్లో మేము ఏం చేసామంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము అద్దె కట్టడానికి మళ్ళీ ఆరాధన జరపడానికి మళ్ళీ రెంట్ ఎక్కువ అవుతుందని, నువ్వు ఎటు ఉంటున్నావు కదా అక్కడ పెట్టేద్దాం, నువ్వు సగం అద్దె కట్టు నేను సగం అద్దె కడతానంటే ఆ పరంగా 1.5-2 సంవత్సరాల నుంచి ఆ గదికి మేము సగం అద్దె కడుతున్నాం. ఆ రీతిగా అప్పటికి ఆయన రక్షణ పొందల. నా ఆశ ఏంటంటే తను మార్పు చెందుతాడు, తన హృదయాన్ని కూడా దేవుడికి ఇస్తాడనే ఒక ఆశతో నేను అదే ప్లేస్లో ఆయనకు కూడా మంచి జరిగిద్దనే ఉద్దేశంతో అక్కడ పెట్టుకున్నాము. ఆ తర్వాత దేవుని దయ వల్ల ఎప్పుడైతే ఆ ఇంట్లో ఆరాధన స్టార్ట్ చేశామో తన హృదయం దేవుని వైపు పట్టబడతా వచ్చింది. వాక్యం కొంచెం అర్థం చేసుకున్నాడు, దేవుని మాటలు తెలుసుకున్నాడు. రక్షించబడతాడని నేను అనుకోలే. కొంత చెప్పిన తర్వాత, దేవుని మాటలు చెప్పిన తర్వాత అప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపించి రక్షణ తీసుకోమని నేను చెప్తే దానికి విధేయత చూపించి తర్వాత వచ్చి బాప్తిజం తీసుకున్నాడు. అయితే తన ఆత్మ రక్షించబడటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆ ఇంట్లో మనం ఆరాధన స్టార్ట్ చేసినప్పటికీ ఆయనకి రక్షణ లేదు, తను ఆత్మీయంగా అయితే ఒకటి నేను ప్రారంభ దినాల్లో ఏం చేసామంటే అండి, ఒక పెద్ద బైబుల్ నాకు తెలిసి ఇప్పటికీ ఆ గదిలో ఉండి ఉంటుంది. నేను ఎవరో పర్పస్తో ఎవరో నన్ను పెద్ద బైబుల్ తెప్పించమని నన్ను అడిగారు. అడిగితే అక్కడ ఆరాధన జరుగుతుంది కదా అని చెప్పి నేనేం చేశానంటే పెద్ద బైబుల్, ఇంత పెద్ద బైబుల్ దీనికన్నా డబుల్ ఉంటుంది, అంత పెద్ద బైబిల్ తెచ్చి ఏం చేసామంటే ఎవరో ఒకరికి ఇద్దామని ఆలోచన తెచ్చి అక్కడ పెట్టాం, వేరే ఎవరు అడిగితే. సరే ఏనేం చేశాడు, ఆదివారం అదే గదిలో కదా ఆ పెద్ద బైబిల్ తీసుకొని రోజు ఏం చేస్తున్నాడు, దగ్గర పెట్టుకుని చదువుతున్నాడు. అయ్యా 2 నిమిషాలు మాట్లాడమాకండి దయచేసి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఒక 5 నిమిషాలండి. అయితే ప్రియులారా, ఆ పెద్ద బైబిల్ తీసుకొచ్చి ఇస్తే ఏం చేశాడంటే ఆ బైబిల్ దగ్గర పెట్టుకుని, నేను ఎప్పుడన్నా గదిలోకి రాని మంచం మీద ఉండేది ఆ బైబిల్. అంటే నేనేమన్నా ఎప్పుడు బైబిల్ మంచం మీద పెట్టుకుంటున్నాయండి, చదువుతున్నావా లేదా అంటే ఇదిగో ఇక్కడ దాకా చదివానని చెప్పి అది మొత్తం చూపించాడు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా అధ్యాయాలు చదివినట్టున్నాడు. ఎందుకంటే తన ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ పని ఎక్కువ చేస్తుండేవాడు. అయితే వ్యక్తిగతంగా తను దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం ఉందని నేను చెప్పలేను, కానీ కొంత అయితే అవగాహనలోకి వచ్చాడు, వాక్యం నేర్చుకున్నాడు. సరే పాటలు పాడమంటే ఏం చేసేవాడంటే, మనకి పద్యాలు పాడతారు చూసారా మామూలుగా బయట పద్యాలు, అట్లా నేను ఒకరోజు మంగళవారం ఎక్కడి నుంచో సంఘ ప్రార్థనకు వచ్చాను.
నేను వచ్చేసరికి పాటలు పాడుతా ఉన్నాడు. ఆ పాటలు ఎట్టున్నాయంటే పద్యాలలాగా ఉన్నాయి. అప్పుడు నేను ఏంది పద్యాలలాగా పాటలు పాడుతున్నావేంటి, అలా కాదు పాడాల్సింది, దేవుని పాటలు కరెక్ట్గా పాడాలని చెప్తూ వచ్చాను. అటు రీతిగా తన జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే కల్మషం లేని మనసు, ఆ మనసు చాలా బాగుండేది. మనకి కుటుంబాల పరంగా కూడా ఎట్లా ఉండే, ఇంట్లో ఒక మనిషిలాగా ఉండిపోయేవాడు. అక్కడ ఇక చాలా దాని విషయంలో ఇప్పుడు కూడా మేము వస్తుంది అనుకుంటూ వస్తున్నాం. అమ్మవాళ్ళు కూడా ఎప్పుడన్నా ఇంట్లో ఏదైనా పని ఉండి చెప్తే ఆ పని కాదనేవాడు కాదు. ఎవరైనా ఏదైనా పని చెప్తే చక్కగా చేసేవాడు. ఒక మనిషి కల్మషం లేని మనస్సు తనది. ఎప్పుడు మోసం కీర్తి నాకు తెలిసి అలా ఉండేది కాదు. నాకు కొన్ని సలహాలు చెబుతుండేవాడు, ఎట్ట చేయి అట్ట చేయమని చెబుతుండేవాడు. ఒక ఫ్రెండ్లీ నేచర్గా మాట్లాడుకునేవాళ్ళం. ఇక నేను ఎప్పుడన్నా వస్తే కూర్చుంటే ఒక 5-10 నిమిషాలు ఎట్లుండేదంటే ఆయనకు ఎంతసేపు మాట్లాడాలనిపించేది, అందరితో మాట్లాడాలనిపించదు. కొంతమంది మనుషులతో ఎక్కువసేపు మాట్లాడితే ఎట్లుంటుందంటే ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది మనుషులతో. కొంతమంది మనసులు అట్లా ఉంటాయి. కనుక సాంబయ్య అన్న అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కొన్ని విషయాల్లో దేవుని తెలుసుకున్నాక కూడా కొంత లోపాలు ఉండొచ్చు, కానీ తన కల్మషం లేని మనసును బట్టి, తను వాక్య వెలుగులో గ్రహించిన దాన్ని బట్టి, తను పొందుకున్న రక్షణ బట్టి నిశ్చయంగా ఒకటి మనం నమ్మొచ్చు, చనిపోయిన తర్వాత అందరం చనిపోతాం. దేవుడు మట్టిలో మనందరిని మట్టితో తయారు చేశాడు. తిరిగి మట్టిలోనే కలపడానికి మనందరిని పిలుస్తున్నాడు. అయితే ఒకటి మాత్రం నిశ్చయం, ఈ చనిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి లేస్తారు. బైబిల్ చెప్తా ఉంది. లేఖనాల్లోకి వస్తే ఒక భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలోకి వస్తే ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. ఆ భాగాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాక్యంలో సమస్తమును ఒకే స్థలమునకు పోవును, సమస్తమును మంటిలోని పుట్టును, సమస్తమును మంటికే తిరిగిపోవును. చూడండి, సమస్తం ఎక్కడికి పోతాయి? మట్టిలోంచి దేవుడు కలుగజేశాడు. మళ్ళా సమస్తం మట్టిలోనే కలిసిపోతాయి. అయితే ఏం జరుగుతుంది? ఈ భూమి మీద మనల్ని తయారు చేసింది ఎందుకేనా? చాలా మంది అనుకోవచ్చు, చనిపోయినప్పుడు చాలా కన్నీరు గారుస్తాం, ఏడుస్తాం, బాధపడతాం, ఆ దినాల్లో జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటాం. అందరూ ఎవరు చనిపోయినా కానీ ఇదే ఆలోచన వస్తుంది. కానీ చనిపోయిన తర్వాత మనం పుట్టి మళ్ళీ మట్టికి వెళ్ళిపోవటం, ఇదేనా మనకు దేవుడు ఇచ్చిన జీవితం అంటే? ఇది కాదండి. దేవుడు ఒక ప్రశస్తమైన జీవితాన్ని ఇచ్చాడు. మన్నైనది వెనుకుటి వలె మంటికి చేర్చబడును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేర్చబడును. మనిషి యొక్క ఆత్మ దేవుని దగ్గరకు పోవటం ముఖ్యం. ఈ లోకంలో మనం ఇంకేం సాధించేది లేదు. అందుకే ఎంత స్థిరుడైన ఒట్టి ఊపిరి వలె ఉన్నాడని రాయబడతా వచ్చింది. అందుకే మన జీవితాల్లో మనల్ని ఎంత ఉన్నతమైన బ్రతుకు బతికినా గుట్టి ఊపిరి వలె ఉన్నాం. మీరు గమనిస్తే ఒక ధనవంతుడి ఇంట ఆ భేదం ఎట్లుంటుందో 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒక ధనవంతుడి ఇంట ఒక పేదవాడు ఏం చేస్తున్నాడంటే రోజు ఆ ఇంట్లోంచి చేసేటువంటి రొట్టె ముక్కలు దీన్ని బతికేవాడు. అయితే మారు మనసు పొందాడు, హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు, పాపం అంతా దేవుని ఎదుట ఒప్పుకొని మారు మనసు పొందాడు. అయితే ధనవంతుడి యొక్క స్థితి ఏంటంటే సుఖ విలాసాల్లో తేలియాడుతున్నాడు. మంచి కార్లు, మంచి వెహికల్స్, కోరిన తిండి, స్త్రీ సాంగత్యాలు, ఇష్టానుసారంగా విలాసాల్లో తేలియాడుతున్నాడు. ఈ ఇంటి ముందు ఉన్నటువంటి వ్యక్తి యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపం జోలికి వెళ్ళడు. కానీ ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తిండి బతకలే. అయితే ఒకానొక రోజు వచ్చింది, సుఖ విలాసాల్లో తేలియాడుతున్న ధనవంతుడు చచ్చిపోయాడు. ఈ పేదరికంలో ఉండి యథార్థంగా నీతియుక్తంగా బ్రతికినటువంటి ఈ వ్యక్తి చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు ఏమన్నాడంటే, అయ్యా నాకు మరి నరకంలో పడతా వచ్చాడు అతను చనిపోయిన తర్వాత. అప్పుడు అన్నాడు, పరలోక రాజ్యం అనేది ఎట్లుంటుందో నాకు ఒకసారి చూపించమని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆ పరలోక రాజ్యం మొత్తాన్ని ఒకసారి చూపిస్తున్నాడు. అట్లా చూపిస్తా ఉంటే ఈ ఇంటి ముందు రొట్టె ముక్కలు తిని బతికాడు చూసావా? ఈ ఇంట్లోంచి మిగిలిపోయిన మొక్కలు పడినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇదేంది, మా ఇంటి ఎదురుగా ఎప్పుడు నేనేస్తే నేను మిగిలిపోయిన మొక్కలు పడేస్తే తిని బతికినోడు, అతను ఒంటి మీద పొక్కులుండే ఇప్పుడు పేదవాడు, దరిద్రతో నిండుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు పరలోకంలో ఉన్నాడేంటి అని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు నీవు చేసిన క్రియలను బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, అతను చేసుకున్న దాన్ని బట్టి అతనికి ఇక్కడికి వచ్చాడు. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళ, వాని క్రియల చొప్పున వానికి జీతము ఇచ్చేదను. మన క్రియలు మన వెంట వస్తాయి. మనం మంచి చేయని చెడే చేయని. చాలా మంది అనుకుంటారు చెడు చేస్తే ఏం కాదు, హ్యాపీగా ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాం, హాయిగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. ప్రియులారా, చెడు చేసే వ్యక్తికి తప్పకుండా నువ్వు చేసిన ప్రతి చెడ్డ క్రియ ఆ మూటగా నీ వెంట వస్తుంది. ఆ రోజు నువ్వు తీర్పులోకి వచ్చినప్పుడు ఏమైందంటే ప్రతిదీ కూడా తీర్పులోకి తీసుకొస్తాడు. అందుకే ఈ మానవుడు, ఈ వ్యక్తి, ఈయన చేసుకున్న ధన్యత ఏంటంటే
పెద్దగా జ్ఞానం లేకపోవచ్చు, లోకంలో అన్ని తెలివితేటలు లేకపోవచ్చు. చివరి దినాల్లో ప్రభుని తెలుసుకున్నాడు, తన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మొన్న వెళితే చాలా ఇదితో బాధతో చెప్పాడు. అయితే ఖచ్చితంగా బ్రతికింటికి వస్తామని చెప్పాను. అన్నాడు చచ్చిపోతానని దిగులు నాకేం కనపడలే. అన్న ఏంటి ఎంతసేపటికి పిల్లలు కుటుంబం అంటున్నాడు కానీ నాకు ఇట్లా ఉంది, నాకు బాగలేదు, నేను చనిపోతానేమని ఏడ్చిన మనసు కనపడలే నాకు. ధైర్యంతోనే చనిపోయాడు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఖచ్చితంగా ఒకానొక రోజు రాకడ సమయంలో యేసుప్రభు మధ్యాకాశం వచ్చినప్పుడు భూమి అంతా కూడా పంచివేండ్రంతో లయమైపోబోతుంది. చాలా మంది అంత్యదినం ఉంది, చివరి గడియలు ఉన్నాయి, లాస్ట్ రోజు ఈ భూమికి ఒక ఎండింగ్ రోజు ఉందంటుంటే నవ్వుకుంటున్నారు. కానీ ఆ రోజు వచ్చి నాకు గుండెలు బాదుకుంటారు. బైబిల్ రాయబడిన ప్రకటన గ్రంథంలో ప్రతి వాడంట రొమ్ము కొట్టుకుంటారంట, రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట ఆ రోజున. ఏంది పరిస్థితి అని చెప్పి. ప్రపంచం నాశనం అయ్యే రోజు అట్లా ఉంటదండి. కానీ ఈ ప్రపంచం అంతా అంతం కాబడుతుంది. ఒకనొక రోజున భూమి ఆకాశ శక్తులు కదలబడతాయి, నక్షత్రాలు కదిలిపోతాయి, సూర్యుడు నలిపోతాడు, చంద్రుడు ఎరిపెక్కుతాడు, సముద్రములు అన్ని కూడా ఘోషిస్తాయి, ప్రభు మధ్యాకాశం రాబోతున్నాడు సింహాసనాసీనుడై. ఆ సమయంలో ఏమైందంటే మనుషులందరూ గుండె మీద బొట్టు పెట్టుకుని బాదుకొని అరుస్తారు, కేకలేస్తారు. ఎందుకంటే అయ్యో ఇదేంటి అని చెప్పి. మనుషుడి యొక్క పాపము తప్పకుండా, పాపమును బట్టి దేవుడు తీర్పు తీర్చే రోజు ఒక రోజు మనందరి జీవితాల్లో ఉన్నదండి. అందుకే లేఖనాల్లో ఒక భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనంలోకి వస్తే ఒక భాగాన్ని మనం చదువుకుందామా? యెషయా గ్రంథము 45వ అధ్యాయం 9వ వచనం. మంటికొండ పెంకులలో ఒక పెంకై ఉండి సృజించిన వారితో వాదించువానికి శ్రమ, జగటమ్మను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావు అని అనగగునా? కనుక మనల్ని సృజించిన ఆయన నువ్వేం చేసావని మనం అనగలుగుతామా? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో భాగాన్ని మనం చదువుకుంటూ వద్దాం. ఇర్మియా 18:6 అండి. ఇశ్రాయేలులారా, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? జిగటమ్మను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారా మీరు నా చేతిలో ఉన్నారు. మనందరం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. కనుక దేవుడు మనల్ని మలచాలి, దేవుడు మనల్ని కట్టాలి. ప్రియులారా, కనుక సాంబయ్య అన్న జీవితంలో జరిగింది ఏంటంటే చివరి దినాల్లో దేవుడిని నమ్మాడు, విశ్వసించాడు. అంటే పరిపూర్ణమైన జ్ఞానం అయితే లేదు కానీ, అన్నిటిని గురించిన అవగాహన అయితే లేదు కానీ ప్రభు మీద నమ్మకం పెట్టుకున్నాడు, వాక్యం విశ్వసించాడు, బైబిల్ బాగా చదివేవాడు అందరికన్నా. కనుక అటు రీతిగా ఉండేవాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను కొన్నిసార్లు అంటుండేవాడిని, నా ఎమ్మట రారాదా, బయటికి వెళ్ళి ఏడు తిరుగుతూ ఉన్నాం, స్వార్థ చేద్దామంటే వస్తాలే, తప్పకుండా వస్తాను అనేవాడు, రానని అనేవాడు కాదు. అట్లా చాలా మంచి మనసు అండి, అందరికీ సహాయం చేసే మనసు కలిగి ఉండేవాడు. కనుక దేవుడి దయ వల్ల తను రక్షణ పొందటం చివరి దినాల్లో నేను అనుకోలే, రక్షించబడతాడని నేను ఊహించలే. మీరెవరైనా అనుకున్నారా బాప్తిజం తీసుకుంటాడని? మీరు తీసుకుని వచ్చిందే తెలియదు. కనుక అట్లాంటి పరిస్థితి దేవుడి దయ వల్ల మరి ఆ యొక్క సమయానికి దేవుడు తన హృదయాన్ని అట్లా ఆకర్షించి నడిపించి ఆయన సన్నిధిలో బలపరుస్తూ వచ్చాడు. అటు రీతికి రక్షణ పొందుతూ వచ్చాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 20వ వచనంలో ఒక భాగాన్ని మీకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. రోమా 9వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే చూడండి, ఒక మాట చదువు. అవును గాని ఒక మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగ చేసిస్తువని రూపింపబడినది. రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును మరి ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించనేమి. చాలా దేవుని వాక్యంలోకి వస్తే అందుకే అంటాడు, ఒకే మట్టితో ఓ మనుషుడా నీవు దేవుణ్ణి ఎదురు చెప్పుటకు నీవెవడం అంటున్నాడు. దేవుని వ్యతిరేకించడానికి మనం సరిపోమండి. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మనందరం పుడుతున్నాం, చనిపోతున్నాం, అంతే. ఇదే తెలుసు మానవుడికి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎవరికి తెలియదండి. కొంతమంది అంటూ ఉంటారు, తక్కడో పెక్కడో ఎవరు చూశారు, 33వ నాడు సంగతులు ఎవరికి తెలుసు అని అంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. చాలా మందికి ఆ విషయం తెలియదు. అదేంది, మీరు అందుకే చూడండి, చాలా మంది చనిపోయిన తర్వాత కూడా ఆత్మశాంతి కోసం చేయిందంటూ ఏది ఉండదు. అతను ఏం కోరుకుంటే అది చేస్తారు. బతుకున్నప్పుడు ఏం చేయరు చూసారా? చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? అతనికి ఏం కావాలంటే అది తీరుస్తాం. ఈ కోరిని తిండి పెడతాం ఆయన. ఎందుకండి? ఒకవేళ ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చకపోతే మనకు నష్టం వాటిని మన భయం.
ఎందుకంటే ఆత్మకు శాంతి చేకూర్చడం అనేది ప్రతి వ్యక్తి జీవితం. అందుకే ఆత్మ రక్షించబడటం ముఖ్యం. ప్రతి మనుషుడు కూడా ఏం చేయాలంటే ఈ లోకంలో ఉండగానే, అందుకే మన పాపాలు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రపరచును. కనుక మనం చేయాల్సింది ఏంటంటే పిల్లారా, క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఒక రిలీజియన్ అయితే కాదు. చాలా మంది మతం మతం అనుకుంటున్నారు, అసలు మతం కాదు. యేసుప్రభు వారు ఏం చెప్పాడంటే, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం. నా యొద్దకు వస్తే ఏమవుతుంది, మీరు నిత్య జీవంలోకి నడిపించబడతారని రాయబడుతూ వచ్చింది. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యల్లో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కనుక మనం మతం కాదండి, మనందరం కూడా మనుషులందరిలో ఒకటి ఉంది, ఏంటంటే పాపం ఉంది. ప్రతి వ్యక్తి కూడా పేరు ఏంటంటే భూమి మీద పాపి అనే పేరు ఉందండి. ఆ పాపపు ముద్రను తొలగించుకొని మనం కానీ చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాం. పాపములో ఉండి చనిపోతే ఏమవుతామంటే నిత్య నరకాగ్ని గుండంలో అగ్ని ఆరదు, పురుగు చావు. కొంతమంది అంటూ ఉంటారు నరకం అంటే అట్లుంటుందిరా, కళాయిలు వేపుతారా, నూనె అంటదిరా, లేకపోతే మంటలు ఉంటాయిరా, ఎన్నో చెబుతుంటారు చాలామంది. అసలు నరకం యొక్క అనుభవం చాలామందికి తెలియదు. అసలు అది కానీ మనం దాని గురించి కానీ అవగాహన కలిగి ఉంటే అసలు మానవుడు పాపం జోలికి వెళ్ళడండి. ఆ భయం లేదు కాబట్టి మానవుడు ఈరోజు ఏం చేస్తున్నాడు, నిస్సంకోచంగా భయం లేకుండా ఏం చేస్తున్నాడు, పాపం చేయడానికి అలవాటు పడిపోతూ వచ్చాడు. అందుకే ఏ భేదంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, కనుక అందరం పాపం చేసి మహిమను దూరం చేసుకుంటున్నాం. కనుక ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనకు రక్షణ ఇస్తాడు. కనుక తన జీవితాన్ని బట్టి ఇక్కడ బంధువులు చుట్టాలు చాలా మంది ఉన్నారు. కనుక మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు ఇచ్చిన సమయంలో మారు మనసు పొందండి, పాపాలన్నీ పరిహరించబడి. అందుకే తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని రాయబడుతూ వచ్చింది. ఎవరు ధన్యుడు? డబ్బున్నోడు ధన్యులా, లేకపోతే అధికారం ఉన్నవాడు ధన్యులా, మంచి అందం ఉన్నవాడు ధన్యులా, లేకపోతే 10 మంది పిల్లలు పుట్టినవాడు ధన్యులా? ఎవరు ధన్యుడని చెప్తున్నాడు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడండి? ఈ లోకంలో రక్షించబడిన వాడి కంటే మించిన ధన్యుడు మరొకడు. ఎందుకంటే తన పాపాలకు పరిహారం చేసుకొని చచ్చిపోతే చాలండి, అంతకన్నా ధన్యత లేదు. కనుక సాంబయ్య తన అతిక్రమాలకు తన పాపాలకు పరిహారం పొందాడు. నేను 1-2 సార్లు ఈ పాపాలను ఒప్పుకుంటున్నాడా, సరి చేసుకుంటున్నాడా, ఇంకేమన్నా లోక ఆశల్లో ఉంటున్నాడా, నేను వచ్చినప్పుడల్లా వాకింగ్ గుచ్చి చెబుతా ఉండేవాడిని. 3 రోజుల నాడు యేసయ్య వచ్చాడు, నా తలుపులు తీయండి, యేసయ్య నన్ను రమ్మంటున్నాడు అని అలాగే చెప్పి హల్లెలూయా 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 అని ఎన్నిసార్లు అన్నాడు. ఇంకా అట్లాగా తన హృదయ ఆలోచనలు మార్చుకున్నాడు, దేవుడు సరిచేశాడు, తన హృదయాన్ని దేవుడికి అర్పించుకున్నాడు. కనుక ఇక్కడున్న మనందరికీ ఆయన చనిపోయి ఏం చెబుతున్నాడంటే, మీ జీవితం కూడా అశాశ్వతమైంది కనుక మీకు సమయం ఉన్నప్పుడే మనసు మార్చుకొని పాపాలను నొప్పుకొని సరిచేయబడి మారు మనసు పొందండి అని ఒక గొప్ప సందేశాన్ని తను మనకి ఇస్తున్నాడు. కనుక మన అందరం కూడా, మీ బంధువులు చుట్టాలు అందరూ తప్పకుండా మీరు కూడా మారు మనసు పొందండి. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, మంచి మార్గం. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోక రాజ్యంకి వెళ్తాం, కనుక నరకం నుంచి కూడా తప్పించబడతాం. కనుక అతి అనుభవం మన అందరం కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం. లోకము 4 దినముల నటనే, లోకము 4 దినముల నటనే, నికరముగా దేవరికిని, నికరముగా దేవరికిని, దారిని తప్పి తిరిగెదవేళ, దారిని తప్పి తిరిగెదవేళ, ఎరిగితివా నీ గురిని, కడకి లోకము వదలెదవు, కడకి లోకము వదలెదవు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు, యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తి గల మా తండ్రి, సర్వాధికారం కలిగిన ప్రభువా, మరి యొక్క సాయంకాల సమయంలో అయ్యా మీ దాసుడు మరి సాంబయ్యను మీరు ప్రేమించి దేవా, మరి దినము ఉదయకాలమే తన యొక్క మరి మంటి దేహాన్ని ప్రభా విడిచిపెట్టి తన ఆత్మను నిత్య జీవానికి పరలోక రాజ్యానికి మీరు చేర్చుకున్నందుకు స్తోత్రాలు అయ్యా. మన్నైనది వెనుకటి వలె మంటికి చేర్చబడి అంటున్నావు. నరులారా, నేను మిమ్మల్ని మట్టికి మార్చి వేస్తున్నాను, తిరిగి రండి అని మమ్మల్ని పిలుస్తున్న దేవుడు అయ్యా. ఎందుకంటే ఆది కాండంలో నాయన మొట్టమొదటి మానవుని మీరు తయారు చేసినప్పుడు
మట్టితోనే నిర్మాణం చేశారు అయ్యా. మా దేహం మట్టితో చేయబడింది కనుక మరలా మేము మట్టిలో కలిసిపోవలసిన వారమే. ఏనాటికైనా ఈ దేహము మరలా మట్టిలో కలిసిపోతుందయ్యా. మీ దాసుని యొక్క దేహము ఇప్పుడు మంటికి అప్పగించబోతుంటున్నాం. అయితే తన ఆత్మను మీరు వెలిగించినందుకు స్తోత్రాలు తండ్రి. కొన్ని దినాల క్రితమే దేవా తన హృదయంలో పశ్చాత్తాపం ఇచ్చారు. తన పాపాలన్నీ ఎదుట ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడయ్యా. తన అంతరంగంలో మారు మనసు అనుభవంలోకి మీరు నడిపించారు. మీరు నిజదేవుడని విశ్వాసం ఉంచి దేవా నమ్మి బాప్తిజం తీసుకుంటా వచ్చున్నాడు తండ్రి. అయ్యా మరి మీరు రాకడ సమయంలో తన ఎత్తబడే గుంపులో ఉండులాగా మీరు సహాయం దయచేయండి అయ్యా. దేవా తండ్రి నిజంగా ఓ ఇశ్రాయేలు ఈ భాగ్యం ఎంత గొప్పదంటున్నావు నాయన. తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటున్నావు తండ్రి. ప్రభువా భూమి మీద ఉండగానే తన అతిక్రమాలు తన పాపాలని నీ రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరుచుకొని పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టడం మీరిచ్చిన గొప్ప ధన్యత అయ్యా. నిజంగా ప్రభువా నీ రాకడ సమయంలో తను ఎత్తబడేటువంటి గుంపులో మీరు ఉంచుతారండి. సహాయం దయచేయండి. అక్కను కూడా మీరు ఆదరించండి దేవా. నీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, కుమార్తెను అలాగే తండ్రి అన్నవాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బంధువులు కుటుంబస్తులకు మీరు ఆదరణ దయచేయండి దేవా. మరి యొక్క సమయంలో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరూ కూడా నాయన జన్మ పాపము క్రియల ద్వారా వచ్చిన పాపం అంతా విడిచిపెట్టి మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి నాయన. నాయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నావు. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమని సెలవిస్తున్నావు దేవా. అయ్యా మీరెప్పుడు మతాన్ని గురించి చెప్పలేదు, మంచి మార్గాన్ని బోధించారు నాయన. పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండే ఆ శ్రేష్టమైన జీవితం గురించి మాకు ఎన్నోసార్లు మీరు బోధిస్తూ వచ్చుంటున్నారు దేవా. నీ బిడలైన వారితో మాట్లాడండి అయ్యా. వారి హృదయపు వాకిండి మీరు తెరవండి. ఇంకా పాపంలో జీవించినట్లయితే నిత్య నరకంలో పడద్రోయబడతామని గ్రహించుకొని వారికి జీవం ఉండగానే అయ్యా నేడోని దినముండగా రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసులుగా చేయబట్టడానికి సహాయం దయచేయండి నాయన. నాయన మీరే దర్శిస్తురండి. ఒక్కొక్కరి హృదయాలు మీరు తెరవండి, సహాయం దయచేయండి దేవా. నాయన నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ సమాధి కార్యక్రమం అంతా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి అయ్యా. మీ నా మహిమార్థమై జరిగించండి. సన్నిధి మాతో ఉంచి దేవా మీరే నడిపిస్తురండి నాయన. ఈ సమయంలో నాయన నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామం పేరిట అతి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమయో కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృపయో పరిశుద్ధాత్మ కన్యను సహవాసము సాంబయ్య అన్న ఆత్మకు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదు. ఇది రెండవ మరణం. చూడండి, ప్రతి మనుష్యుడికి సహజంగా ఒక మరణం సంభవించేది. ఇది ఇప్పుడు మరణం. ఆ మరణం అనేది ఏ రకాలుగైనా సంభవించేది. అయ్యో ఏంటి సాంబయ్య అనేది వచ్చిందేంటి, ఇట్లా సడన్గా చాలా కాలం బ్రతికాడు కదా ఇట్లా అయిపోయింది అని అనుకుంటాం. అవన్నీ కాదు. దేవుని ఉద్దేశ ప్రకారం ఆ సమయం వచ్చినప్పుడు మనందరికి కూడా ఏం సంభవిస్తుంది? మరణం తప్పదు. మరణము చూడని నరుడు ఎవరు కూడా కాబట్టి ఒక మరణం ఉంది. ఆ మరణం ఏంటంటే సహజమైన మరణం. భౌతిక ఆత్మను దేహాన్ని విడిచిపెట్టడాన్ని మరణం అంటారు. అయితే ఇంకొక మరణం ఉంది, అది రెండవ మరణం. అదేంటంటే ఆత్మకు సంబంధించినటువంటి మరణం. ఆ మరణం నుంచి మనం తప్పించుకోవాలి. అవును కదా. సహోదరుడు చాలా కాలం జీవించినప్పటికీ కొద్ది కాలం క్రితం నుంచి ఎలా అయ్యాడంటే దేవుని వాక్యం వినటం, కాస్త ప్రార్థన జీవితం కలిగి ఉండటం, ఆరాధనలో పాలిభాగస్తులు కావడం, యేసునందు విశ్వాసం ఉంచటం, తర్వాత బాప్తిజం కూడా తీసుకున్నాడు. ఒకవేళ బలహీనతలు ఒకవేళ అంటే ఉన్నాయేమో అవన్నీ విడిచిపెట్టేశాడు. నిజంగా ఆయన దేవుణ్ణి విశ్వసించడం చాలా గొప్ప సంగతి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ రెండవ మరణం అనేది అగ్ని గంధకములతో కూడిన మరణం. ఆ రెండవ మరణం ఏంటంటే భౌతిక మరణం ఎవరు తప్పించడానికి అవకాశం లేదు, కానీ ప్రతి మనిషికి రెండు ఉన్నాయి. ఒకటి 2 జన్మలు ఉన్నాయి, ఒకటి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి తల్లి గర్భంలో పుట్టినప్పుడు వచ్చే దాన్ని ఏమంటారంటే మొదటి జన్మ. చూడండి, ఈ రెండవ మరణానికి ఆ రెండవ జన్మకు సంబంధించి దానికి రెండింటికి కూడా ఒక లింక్ ఉంది. ఎలా ఉందంటే రెండవ మరణాన్ని మనం తప్పించుకోవాలంటే అంటే అగ్ని గంధకము
ఆరని ఆ పాతాళపు అగ్ని నుంచి మనం తప్పించాలంటే మనం ఇక్కడ ఉండగానే ఆ రెండో జన్మ పొందాలి. ఏంటయ్యా రెండో జన్మ అంటే? రెండో జన్మ అంటే మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి పుడతామా అంటే అట్లా కాదు. ఏంటయ్యా అంటే ఆ రెండో జన్మ మన మనస్సును మార్చుకోవటం. అంటే పుట్టిన దగ్గర నుంచి మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా సహజంగానే. అవి ఎవరూ తీసేసుకోలేం. మన మనస్సు మనం మార్చుకుంటే తప్ప తల్లిదండ్రులు లేకపోతే అక్క చెల్లెళ్ళు ఎవరు భయం మనకేం ఉండదు. ఊరికి చెప్పుకుంటాం. కానీ మన మనస్సు మనం మార్చుకుంటేనే మనం సరైవుతాం. అంటే మన పాత స్వభావాన్ని, పాతగిలిన వస్త్రాన్ని విడిచిపెట్టాలి. మలిన వస్త్రం అంటారు. అది త్రాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు. ఇక్కడ కొన్ని రాశాడు. అవిశ్వాసులు, విగ్రహారాధికులు, నరహంతకులు, అబద్ధములాడువారు, మోసకరమైన జీవితం కలిగిన వారు. అంటే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే పాప స్వభావానికి సంబంధించినవి. అవి మనం వ్యక్తిగతంగా మనం తీసేసుకోలేం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఎంత దుర్మార్గున్నో, ఎంత ఘోర పాపినో, నేను చేసే పనులు ఎలాంటివో. అవును కదా, మన మనసుకను దేవుడి మనసుకే తెలిసింది. సొంత భార్యకి కూడా మన గురించి పూర్తిగా చదవలేదు అంటుంటారు ఒకవాళ్ళు. మనం చూస్తుంటాం, ఎన్నాళ్ళు ఎంతో ప్రయాణం చేశాను కానీ ఈయనేందో నాకు అర్థం కాలేదా మనం వింటానే ఉంటాం. కాబట్టి ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఏంటంటే ప్రభువుని విశ్వసించాలి. మన పాపం పోవాలంటే మారు మనసు పొందాలి. మనస్సు మార్చుకోవాలంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. చూడండి, మన హైందవ కుటుంబాల్లో మనం పండుగలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనం అనేకమైన కార్యాలు చేస్తాం, నిష్ట కలిగి ఉంటాం భక్తి విషయాల్లో. అట్లా కాదు కానీ కొద్ది కాలం మాత్రమే అలా ఉంటే సరిపోదు. కానీ మనము నూతన పరచబడాలి. అంటే మనస్సు మార్చుకోవాలి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. పాత జీవితంలో ఏవైతే రోత అనుభవాలు ఉన్నాయో వాటిని ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలంటే ఒక్క మాటతో ఒప్పుకుంటే చాలు. ఎంత ఘోర పాపినైనా ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అవును కదా. లోకంలో మన అమ్మ నాన్న అయినా, మన అన్నదమ్ములైనా, మన అక్క చెల్లెళ్ళైనా, మన బంధువులైనా ఎవ్వరు కూడా మనల్ని క్షమించలేరు. వీడా నాకు తెలియదు ఈ సంగతి అంటారు. అంతే కదా. బైబిల్ పట్టుకున్న తర్వాత కూడా ఆయన సంగతి మాకు తెలుసులేండి, ఒకప్పుడు ఏం చేసేవాడు, పాతదంతా ఏం చేస్తుంటారు వాళ్ళు గుర్తు చేసుకుంటారు. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. ప్రభు ఏంటంటే ప్రభు దగ్గరకు వస్తే ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట ఒప్పుకుంటే చాలు. ఎందుకని యేసు ప్రభు దగ్గరికి రావాలంటే యేసు పరిశుద్ధుడు. యేసు ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువ మరణం పొందాడు, ప్రాణం పెట్టాడు, మూడో దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అంతేకాదు మన కొరకు రక్తం చిందించాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అందుకే కదా మనమంతా ఏం చేస్తుంటాం? గొర్రెనో మేకనో ఎద్దునో ఏం చేస్తుంటాం? బలి ఇస్తాం. ఒక్కొక్క పాపం నిమిత్తం ఒక్కొక్క బలి అర్పణ చేస్తాం. లేదంటే ఇంకొక మార్గంలోకి వెళ్తాం. ఏదో పాపం పోవడానికి, దోషం పోవడానికి పరిహారం చేసుకుంటా వెళ్తుంటాం. మనకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏదో ఒకటి సలహా చెప్తే ఆ జ్ఞానం ప్రకారం నడుచుకుంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే తన పాపములను, తన అతిక్రమణను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. యేసు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందంటే ప్రతి మనిషి యొక్క దోషాన్ని ఏం చేసిందంటే కడిగి, అదే ఒప్పుకొని విడిచిపెడితే దాన్ని ఏమంటారంటే మనస్సు మార్చుకోవటం అంటారు. యేసుని అంగీకరించినటువంటి మతం మార్చుకోవటం కాదు. ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావు, నా పేరు ఎక్కడ చూసినా అదే ఉంటుంది. ఏముంటుంది? నువ్వు మా రికార్డులు ఎక్కడ చూసుకుంటే వెళ్ళి అదే పేరు ఉంటుంది, ఏముండదు. మనస్సు మార్చుకోవాలి కానీ పేరు మార్చుకోవటంలో, లేకపోతే ఏదో క్రైస్తవ మతంలో దిగాడరా, ఈడు కూడా దిగాడరా అంటుంటారు. ఒకసారి మహిమటెత్తుంటారు కొంతమంది. కొన్ని చోట్లకి వెళ్ళి మేము సువార్త చేసినప్పుడు వాడు ప్రభువుని అంగీకరించి తిరుగుతూ ఉంటారు. ఏమయ్యా వీడు కూడా నీ ఎమటొస్తున్నాడు ఏంది, వీడు కూడా ఎప్పుడు మారాడు అంటారు. ఈయన్ని మతంలో దించుకున్నా, ఎప్పుడు మతంలో దించారు అంటారు. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే మతం కాదు, మార్గం. ప్రభువుని విశ్వసించటం, మనస్సు మార్చుకోవటం, నూతన పరుచుకోవటం, మన యొక్క ఘటమును కాపాడుకోవటం, పవిత్రపరుచుకోవటం, పరిశుద్ధపరుచుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఆదివారం పునరుద్ధాన దినాల్లో ప్రభువుని మహిమపరుస్తూ ఆయన కృప వల్ల బ్రతుకుతున్న జీవమును బట్టి సంతోషిస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చితే ఒకరోజు ఏమొస్తుంది? ఇట్లాగనే మరణం వస్తుంది. అప్పుడు మన ఆత్మ, ఇప్పుడు ఈయన ఆత్మ లేదు దేహంలో. ఈ దేహానికి నువ్వు ఎన్ని చేసినా, రంగులు పూసినా, అబ్బాయి గంగయ్య వచ్చి 2 క్వింటాలు కాదు 4 క్వింటాలు తేవాలి ఒక అబ్బాయికి అన్నా, లేదు అందరు రావాల్సిందే, ట్రాక్టర్లు రావాలి, లారీలు రావాలి అన్నా ఏమి లేదు. ఆ దేహానికి మనం ఏమి చేయలేం. ఆత్మనే మనం రక్షించుకోవాలి. మొదటిగా మనలో ఆత్మ ఉన్నప్పుడే మన ప్రాణం ఈ దేహాన్ని వదిలిపెట్టక మునిపే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. సిలువలో 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ అన్నాడు, అయ్యా నీవు సర్వలోకానికి రక్షకుడివి, నువ్వు పాప విమోచకుడు అని ఒప్పుకున్నాడు. ఒక ఆయన అన్నాడు, అసలు నీవే సిలువకి ఎక్కావు, నీవు నన్నే రక్షిస్తావు అన్నాడు.
అతనితో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఎవరితో? ప్రభువుని దేవుడని అంగీకరించినటువంటి వ్యక్తి. కాబట్టి విశ్వాసం ఉంచాలి. యేసునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. మనస్సు మార్చుకోవాలి, మనస్సును నూతన పరుచుకోవాలి. పాత మలిన వస్త్రాన్ని ఏం చేసుకోవాలి? తీసివేయాలి. అంతేగాని ఫలానా అరకాసులు శ్రీనివాసరావు ఏదో మతం మార్చుకున్నాడరా అని అంటాం లేదు. మనస్సు మార్చుకున్నాడు, మార్గం తెలుసుకున్నాడు. మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నదని ఏం చేశాడు? ఎరిగాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చావుకు కూడా మనకి భయం లేదు. ఇప్పుడు క్రీస్తులో ఉండి మరణిస్తే నిశ్చయంగా ఎక్కడుంటాం? యుగయుగములకు దేవునితో ఉంటాం. ఇక్కడుంటే మనకి అధిక బలం ఉంటే 70-80 సంవత్సరాల కన్నా భూమి మీద బ్రతకం. బాగా ఆయుష్, మంచిగా పౌష్టికాహారం తినో లేకపోతే అని అనుకుంటాం. కానీ దేవుడు కృప చూపించి ఆయుష్కాలం ఇస్తే ఒక 70-80 సంవత్సరాలు బ్రతుకుతాం. కానీ దేవుని రాజ్యంలో యుగయుగాలకు ఉంటాం. ఇక్కడ ఏముందంటే అక్కడ ఒకవేళ దేవుణ్ణి అంగీకరించకుండా, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ మనసు మార్చుకోవటానికే చెప్తారు. మీ హృదయం నూతన పరుచుకొని రెండవ జన్మకు జన్మిస్తే పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలో ఏముందంటే యుగయుగాలకు దేవుని సింహాసనం ఉంది. అక్కడ దేవుడు ఉన్నాడు. దేవునితో మనం యుగయుగాలు సంతోషించే అవకాశం. ఇక్కడ చూడండి ఎంత ప్రయాసం భూమి మీద. అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అంతా పోరాటమే. ఫ్లాట్ల వ్యాపారం, పొలాల వ్యాపారం, ఇంక ఏది పడితే అది, గేదెల వ్యాపారం, టాటర్ల వ్యాపారం, ఏ వ్యాపారం కావాలంటే ఆ వ్యాపారం, ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగాలు అన్నీ చేసుకుంటాం. ఎవరికి ఏమైపోతాం మనకే. కాబట్టి ఏంటంటే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన ఆత్మ వెలిగించబడాలి. అది ఎలా అంటే సత్యవాక్యం ద్వారానే, ప్రార్థన ద్వారానే, విశ్వాసం ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం. దాన్ని ఏమన్నారంటే రెండవ జన్మ క్రొత్తగా జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి. ఇలా జన్మించిన వారు ఏం చేస్తారంటే బాప్తిజం తీసుకుంటారు. మనసు మార్చుకొని ఆ సంఘం ఎదుట నేను క్రీస్తు బిడ్డనని ఒప్పుకుంటాడు. ఇక లోకంలో నేను కలిసి ప్రయాణం చేయనని తీర్మానం చేస్తాను. అలా చేసుకున్న తర్వాత ఆయన దేవుని రాజ్యం కొరకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. దేవుని పాటలు పాడుకుంటూ ఆరాధిస్తూ దేవుని సంఘంలో కలిసి ప్రయాణిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, పిరికివారు, అవిశ్వాసులు, మాంత్రికులు, వ్యభిచారకులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్నిగంధకంలో మండుచుందురు, పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎప్పుడైతే నీవు రెండో జన్మను అంగీకరిస్తావో, మారు మనసు అనుభవానికి నువ్వు ఎప్పుడు వస్తావో, నీకు ఇంకా రెండవ మరణాన్ని తప్పించబడతావు. అప్పుడు నీవు యుగయుగాలకి పాతాళం, అగ్ని ఆరని ఆ నిత్య జీవ రాజ్య సంబంధమైన పరలోకంలో నీకు ప్రవేశిస్తావు. ఆ పాతాళపు అగ్ని నుంచి విడిపించబడతావు. ఇది మానవ సాధ్యం కాని కార్యం. ఇది దేవుని వల్లనే సాధ్యం. అందుకనే మనం దేవుని యొద్దకు రావాలి. ఈ సాంబయ్య అన్న అవునా ఎన్ని చేసి ఉంటాడో చదువుకోండి. అవునా మనకు తెలియకుండా ఎన్ని చేసి ఉంటాడో పాపం ఆయన అంతరంగంలో. కానీ యేసునందు విశ్వాసం ఉంచాడు. ఎంత చెడ్డ స్వభావం కలిగిన వాడైనా చివరి దినాల్లో ఆయన యొద్దకు కృప వచ్చింది. దేవుడు విశ్వాసంలోనికి వచ్చాడు, దేవుని అంగీకరించాడు. అంత గొప్ప సాక్ష్యం చూడండి. ఇప్పుడు చక్కగా దైవికమైన బర్యలకు ఏర్పాట్లోకి వచ్చాడు. ప్రభువు రెండో రాకడ ఆకాశం మధ్యాకాశములకు మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేయబడతాయి అంటే ఈ సమాధులు ఏం చేయబడతాయి? తెరవబడతాయి. ఈ ఆత్మదేహాన్ని ధరించుకుంటాయి. ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతాయి. కడబోర మ్రోగిద్ది. ఒకరోజు పెద్ద శబ్దంతో ప్రపంచమంతా ఒక బోరధ్వని మోగినప్పుడు ముందుగా చనిపోయిన వారు లేపబడతారు, ఎత్తబడతారు. పరలోక రాజ్యంలో దేవునితో యుగయుగాలకి జీవించేటువంటి అవకాశం ఏర్పడి, ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటావా? దీనికి ఏమైనా ఖర్చు ఉందా? అయ్యా దీనికి ఏమైనా నీ బంగారం ఇవ్వాలా, నీ వెండి ఇవ్వాలా? ఉచితంగా ప్రభు ఇస్తున్నాడు. ఉచితం. నీ మనసు మార్చుకొని నూతన పరుచుకొని ఉచితంగా దీనికి ఈ అవకాశాన్ని నీవు నేను కూడా చక్కగా ఏం చేయాలి? వాడుకోవాలి. ప్రభు పునరుద్ధానంలో మనం ఉండాలి. నిత్య జీవాన్ని ఉండాలని కోరుకున్నాం. ఇంకా మీలో ఎవరికైనా ఇంకా ఏదైనా దైవిక విషయాల్లో అనుభవ జ్ఞానం లేకపోతే వాక్యం చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ఇంకా వినొచ్చు, దేవుని విషయాలు తెలుసుకోవచ్చు. మేము కూడా అలాగ తెలుసుకొని దేవుని కొరకు సిద్ధపడిన వాళ్ళు. కాబట్టి ఈ అనుభవంలోకి రావాలి. ఇది మేలుకరమైన అనుభవం. ఇప్పుడు గుంట తీసిన వాళ్ళు ఉన్నారు, మోసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, పని చేసిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా మనం అందరము కూడా దేవుని చేత ప్రేమించబడిన బిడ్డలు. మనం ప్రభు కొరకు సిద్ధపడవలసిన వారి. యేసు ప్రభుని సొంత రక్షకుడికి ఏం చేయాలి? అంగీకరించాలి, విశ్వాసంలోనికి రావాలి. ఇది మతభక్తి కాదు. ప్రభువుని అంగీకరించాలి. పరలోక రాజ్యంలో ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధిగా ప్రేమానమ్మకం కలిగిన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసినాం ప్రభువా. దేవ మరి నాయన గడిచిన కాలం అంతా ప్రభువా సమయాన్ని విధాయిలో నీ కృపలో భద్రపరిచినందుల కొరకే నీకు స్తోత్రాలయ్యా.
దేవతని ఒకప్పుడైతే ప్రభు లోకంలో జీవించిన దేవతని నాయన అన్నను ప్రభు తండ్రి లోకంలో నుంచి వేరు చేసి దేవతని నాయన ప్రత్యేకపరిచి దేవుని ఉచితమైన రక్షణని ప్రభు నీ కుమారుడికి అనుగ్రహించినందుకు కొరకై నీకు స్తోత్రాలయ్యా. దేవా తను ప్రేమించి ప్రభు తన్ని నాయన దేవమరి నాయన తను పిలుచుకున్నందుకు కొరకై నీకు స్తోత్రాలు. దేవనాయన నీకు వందనాలయ్యా. నీ కుమారుడిని ప్రభు దేవానాయన ఈ రెండవ రాకడ ప్రభు తండ్రి నాయన కడబోర ఓదగా తన్ని మధ్యాకాశముకు వచ్చినప్పుడు ప్రభు నాయన దేవా మరి నాయన సమాధులు ప్రభు తన్ని తెరవబడుతున్నాయి ప్రభు. దేవానాయన నీకు వందనాలయ్యా. నీ కుమారుని ప్రభు దేవతని నాయన దేవాదినమును ప్రభు తన్ని నీ దేవతన ఆత్మను ప్రభు నాయన లేవనెత్తుము దేవా నీకు వందనాలు తండ్రి. దేవ శుభప్రదమైన నిరీక్షణను ప్రభు దేవ అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇంకా ఎక్కడ తండ్రి నాయన వచ్చిన వారిలో ప్రభు ఇంకెవరైనా దేవా రక్షణ పొందకుండా ఈ నామం తెలుసుకోకుండా దేవా తన్ని ఉండినట్లయితే ప్రభు దేవ నాయన నీకు వందనాలు తండ్రి. సామయన్న ఆత్మ ద్వారా దేవ మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. మహిమ గణిత ప్రభు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాళ్ళు ఏమన్నా తెచ్చారా? ఎవరైనా ఏం కాదులే. అక్కడే తిప్పుకోండి, అక్కడే తిప్పుకోండి. బాబాయ్ మీరు ఇటు తిరగండి. మా ఇటు తిరగండి, అటు తిరగండి మీరు. అక్కడే తీసుకోండి అప్పుడు తీసుకోండి. సినిమాలో మధ్యలో ఏంటి గట్టి పట్టుకోండి కావాలంటే అటు జరుపుకోండి. అటుకాలు ఇటుకాలు ఏమో అది సరిపోద్దులే ఇంకా చాలు. బయటికి రావాలి పైకి. అటుకాలు ఇటుకాలి మెల్లిగా అటు పట్టుకునే పర్లేదు జరుపు. మామూలుగా చేతులు పెడితే మళ్ళీ చేతులు నలుగుతాయి.